ఒకరోజు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. అలా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనకు ఒక అందమైన కారు కనిపించింది. అందమైన కారు అద్దం మీద కాకి రెట్ట వేసింది. అది ఆ విధంగా రెట్ట వేసేసరికి తనకి ఎందుకో మనసొప్పలా, ఇంత చక్కని అందమైన కారు మీద చిచి ఇలా చేసింది ఏమిటని చెప్పి పక్కనే ఒక చిన్న పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని దాన్ని తుడిచి అలా పక్కన డస్ట్బిన్లో పడేశాడు. ఇదంతా కూడా ఆ కారు యజమాని చూశాడు. పక్కన ఎక్కడో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టి మనీ పే చేసి వస్తున్నాడు. దూరం నుంచి ఏం చేస్తున్నాడు అని చూస్తే అర్థమైపోయింది. అలా దాన్ని క్లీన్ చేసి ఆ డస్ట్బిన్లో పడేసి వెళ్ళి, బాబు ఒక నిమిషం ఆగు, ఏం చేస్తావు నువ్వు? నాకు పని ఇవ్వాలి కానీ ఏ పనైనా చేస్తానండి. ఏం చేసావు నువ్వు? ఏం లేదండి, కారు చాలా చక్కగా అందంగా ఉంది, గ్లాస్ మీదేమో ఆ కాకి పాడు చేసింది, మనసొప్పుగా దాన్ని క్లీన్ చేసి అదే చూశాను, ఏ పని ఇచ్చినా చేస్తావు? ఏ పని ఇచ్చినా నేను చేస్తానండి. సరే ఆ కారులో కూర్చో. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటి బయట చాలా ఇటుకలు ఉన్నాయి, ఎడం వైపున అనేక ఇటుకలు ఉన్నాయి. ఆ కుర్రవాడిని పిలిచి అంటున్నాడు, ఈ ఇటుకలన్నీ ఎడం వైపున్న ఇటుకలన్నీ అదిగో ఆ కుడి వైపున పేర్చు అని చెప్పినాడు. అలాగే సార్. ఆ ఇటుకలన్నీ ఎడం వైపు ఉన్నటువంటి ఇటుకలన్నీ కూడా జాగ్రత్తగా కుడివైపుకి పేర్చాడు. సాయంత్రం అయ్యేదాకా పేరుస్తున్నాడు. అటన్నింటిని పేర్చేశాడు. పేర్చేసిన తర్వాత ఆ ఇంటి యజమాని అడిగాడు, సరే ఇదిగో ఈరోజు కూలీ పట్టుకెళ్ళు అని చెప్పి చేతిలో 100 రూపాయలు పెట్టబోయాడు. అప్పుడు అన్నాడు, సార్ ఒకేసారి ఇద్దరుగాని లేదు సార్ అన్నాడు. ఒకేసారి ఇద్దరుగాని ఏంటి? అదే సార్, మీకున్న పని ఏదైతే ఉందో ఆ పని మొత్తం చేసినది ఇద్దరుగానిలేండి, మళ్ళీ రేపొద్దున వస్తాలేండి అన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఆ 100 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. తన ఉద్దేశం ఏంటి తెలుసు? ఆ 100 రూపాయలు తీసుకెళ్ళిపోతే మళ్ళీ అతను పని ఇవ్వకపోతే. సో తెలివిగా ఇద్దరుగాని లేదు సార్, రేపొద్దున మళ్ళీ వస్తాగా. మళ్ళీ వచ్చాడు. చెప్పండి సార్ ఏం చేయమంటారు? ఆ యజమాని అంటున్నాడు, కుడివైపు నువ్వు పేర్చావే ఇటుకలన్నీ కూడా అవన్నీ తీసి ఎడం వైపును పేర్చు అని చెప్పి అన్నాడు. అదేంటి, నిన్నేగా ఎడం వైపున ఇటుకలన్నీ తీసుకెళ్ళి కుడివైపున పెట్టింది, మళ్ళీ కుడివైపున పెట్టిన ఇటుకలన్నీ తీసుకొచ్చి ఎడం వైపున పెట్టమంటాడు ఏంటి? నేనైతే ఖచ్చితంగా ప్రశ్నించేవాడిని, అదేంటి సార్, నిన్నే కదా ఈ ఎడం వైపున ఉన్న వాటిని కుడివైపున పెట్టమన్నారు, మళ్ళీ ఇప్పుడు కుడివైపున ఉన్న వాటిని ఎడం వైపున పెట్టమంటారు, ఏంటండి ఇది అడిగేవాడిని. అలాగే సార్, కుడివైపున ఇటుకలన్నీ తీసి ఎడం వైపున చక్కగా పేర్చాడు. సాయంత్రం అయ్యేసరికి 200 రూపాయలు చేతులు పెడుతుంటే, సార్ మీ దగ్గర ఉంచండి సార్, రేపు వస్తాగా మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. యజమానికి విచిత్రంగా అనిపించింది ఇతని యొక్క క్యారెక్టర్. కష్టపడుతున్నాడు కానీ డబ్బులు మాత్రం తీసుకోవట్లేదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అప్పటికప్పుడు టెంపరీగా తనకేదో ఒకటి వస్తే బాగుంటుంది, గండం గడిచిపోతే బాగుంటుంది అనే ఆలోచన తనకు లేదు. తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. బాగుంది. మరుసటి రోజు వచ్చాడు, సార్ చెప్పండి సార్, ఏ పని వేస్తే ఆ పని చేస్తాను. ఏం లేదు, ఎడం వైపున పెట్టావే ఇటుకలు అవన్నీ తీసి కుడివైపున పేర్చు. మీరైతే ఏం చేస్తారండి? డైరెక్ట్గా ముఖం మీద మీరు మీ యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇటుకల మీద చూపిస్తారు కదా. అంతకుముందు చక్కగా పేర్చిన వాళ్ళు కాస్త తీసుకెళ్ళి పడేసేవాళ్ళు. ఎందుకని? ఇటుకన మెంటలా ఏమిటి? ఇటు నుంచి అటన్నాడు, అటు నుంచి ఇటున్నాడు, ఇటు నుంచి అటన్నాడు. వాడికి మెంటలు ఉంటే ఉండొచ్చు, కానీ నాకు కూడా మెంటలు ఎక్కేలా ఉంది. ఏంటి మెంటలుడు అని ఖచ్చితంగా తిట్టుకునేవాళ్ళం మనం. వినండి ఫ్రెండ్స్, ఎడం వైపు ఉన్నటువంటి ఇటుకలన్నీ ఒక్కటి విరిగిపోలా 3 సార్లు అటు ఇటు మార్చినా సరే తీసుకొచ్చి చక్కగా అటు పక్కన పేర్చాడు. కిటికీలో నుండి ఆ యజమాని అతన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఎక్కడైనా చిరాకు పడతాడేమో, చిరాకు లేదు. ఎక్కడైనా కోపంతో ఇటుకలు విసిరేస్తాడేమో, విసిరేయటం లేదు. లోపల గొనుక్కుంటాడేమో, గొనుక్కోవటం లేదు. ఒక్క ఇటుక కూడా విరిగిపోకుండా అలాగే పక్కన పేర్చాడు. యజమానికి అర్థమైంది, ఇతడు చాలా పద్ధతి గలవాడు, నమ్మకమైన వాడు. ఏ పని ఇస్తే ఆ పని విసుక్కోకుండా చేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇటుకలన్నీ పేర్చేశాడు. 300 రూపాయలు ఇస్తూ ఉంటే, సార్ ఈ 300 రూపాయలు నేను పట్టుకెళ్ళిపోయాను అనుకోండి,
రేపొద్దున మీరు నాకు పని ఇవ్వకపోవచ్చు, కానీ నాకు పని కావాలి సార్. మీరు ఏ పని ఇచ్చినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను సార్, నాకు పని ఏది ఇప్పించండి సార్ అని చెప్పి అడిగాడు. అప్పుడు అతను అన్నాడు, రేపొద్దున నా ఆఫీస్కి రా అని చెప్పి అన్నాడు. ఆఫీస్కి వచ్చాడు. తన ఆఫీస్ పక్కన ఇంకొక ఆఫీస్ క్యాబిన్ చూపించాడు. ఇక్కడి నుంచి ఈ కంపెనీ మొత్తానికి కూడా జనరల్ మేనేజర్గా నిన్నే నేను చేసుకుంటున్నాను అని కూర్చోబెట్టాడు. అయ్యో అయ్యో ఏమిటి సార్ మీరు చేసేది? నేను ఆఫ్టర్ ఆల్ ఇటుకలు పేర్చాను, అంతే కదా సార్. ఇటుకలు పేర్చటం కాదయ్యా, ఆ ఇటుకలు పేర్చటం వెనుక నువ్వు యథార్థతను చూపించావు, నమ్మకత్వాన్ని చూపించావు, మాట వినే తత్వాన్ని చూపించావు, భవిష్యత్తు పట్ల ఆశను చూపించావు. ఏ పని ఇస్తే ఆ పని ఎదురు ప్రశ్నించకుండా చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని చూపించావు. నీలాంటి వాడు నా కంపెనీకి కావాలి. దయచేసి వినండి ఫ్రెండ్స్, ఇదంతా ఎలా స్టార్ట్ అయిందో చెప్పగలరా మీరు? దేంతో స్టార్ట్ అయిందో చెప్పగలరా? కారు రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తుంటే ఏదో కాకి వచ్చి ఆ కారును పాడు చేస్తే ఈ కుర్రవాడు ఏం చేశాడు? వెళ్ళి క్లీన్ చేశాడు. సహోదరులో, మీకు ఎప్పుడైనా ఒక అందమైన కారు కనిపిస్తే ఆ కారు అంతా వెతకండి. ఒకవేళ ఏదైనా కనిపిస్తే చేతి రుమాలు తీసుకోండి, మొత్తం క్లీన్ చేయండి. అంటే అర్థం తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు అంటే చిన్న పనులు కూడా వాళ్ళు చాలా నమ్మకంగా చేశారు కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు.